హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మూడవ రోజు నైవేద్యంగా అమ్మవారికి పెట్టే కొబ్బరి అన్నంను ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. కొబ్బరి అన్నం కోసం ఒక కుక్కర్ తీసుకొని అందులో 2 కప్పుల బియ్యం తీసుకోవాలి. 3/4 కప్పు పచ్చిపాలు తీసుకొని అందులో వేసుకోండి. అందులో 1.5 కప్పు వాటర్ పోసుకోవాలి. ఇందులోనే ఇప్పుడు 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని కుక్కర్ మూతను పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని స్టీమ్ అంతా పోయాక కుక్కర్ మూత తీసుకొని ఒకసారి కింది నుంచి కలుపుకొని రుచికి సరిపడా ఉప్పును వేడి మీద ఉన్నప్పుడే వేసుకోవాలి. ఉప్పు అంతా అన్నంకి పట్టేలా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక జీడిపప్పు పలుకులు, అదేవిధంగా ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి అన్నింటినీ ఒకసారి కలుపుకోవాలి. అదేవిధంగా 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ శనగపప్పు వేసి దోరగా వేయించుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు 2 పచ్చిమిర్చి చీలికలు వేసి వేయింపుకోండి. ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని సుమారు ఒక 1/2 కప్పు వరకు వేసి కలుపుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు పచ్చి కొబ్బరిని నూనెలో వేయించుకుంటూ కలుపుకోవాలి. కావాలంటే మీరు మిరియాలు కూడా వేసుకోవచ్చు. ఈ తాలింపును అన్నంలో వేసి కలుపుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి అన్నం తయారైంది. ఇది నైవేద్యంగాను పెట్టవచ్చు, పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెడితే చాలా బాగుంటుంది. ఈ కొబ్బరి అన్నంను ప్రిపేర్ చేసి ఈ నవరాత్రుల్లో అమ్మవారికి పెట్టి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. ఎలా కుదిరిందో కామెంట్లో చెప్పండి. 4వ రోజు దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి పెట్టి సేమియా కేసరి ప్రసాదంను ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. నెయ్యి హీట్ అయ్యాక ఇందులో జీడిపప్పు వేసి వేయించుకోవాలి. జీడిపప్పు దోరగా వేగుతున్నప్పుడు కొన్ని కిస్మిస్లను వేసి వేయించుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని 1 కప్పు సేమియా వేసి కలుపుతూ వేయించుకోవాలి. సేమియా వేగడానికి 5 నిమిషాల సమయం పడుతుంది. సేమియా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక సేమియాని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్ సేమియాకి 2 కప్పుల నీళ్లు పోసుకొని మరగనివ్వాలి. ఇందులో మీరు కావాలంటే కుంకుమ పువ్వు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయండి. నీళ్లు మరుగుతున్నప్పుడు వేయించుకున్న సేమియా వేసి కలుపుకోవాలి. సేమియా ఉడకడానికి 5 నుంచి 10 నిమిషాల సమయం పడుతుంది. నీళ్లు దగ్గర పడుతున్నప్పుడు 3 స్పూన్ల చక్కెర వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో యాలకుల పొడి, ముందుగా వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్లను వేసి కలుపుకోండి. జీడిపప్పు వేశాక 1 నిమిషం పాటు ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. ఇంతే అండి, సేమియా కేసరి రెడీ. 4వ రోజు ఈ విధంగా అమ్మవారికి సేమియా కేసరి చేసి పెట్టండి. మిగతా 5 రోజులు అమ్మవారికి ఏమేం ప్రసాద్ చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్